దండాలు పెట్టి అయ్యే జంగమయ్యను అనగా ఎంత తిరిగి దండాలు పెట్టినా కన్నెత్తి వనగా చూస్తలేడంట, పల్లెత్తి వనగా పలకరిస్తలేడు. ఇది ఏమి కారణమే అమ్మకు కలిగేరా పంచదానాల కంకలేదమ్మా, ఏలే కదిరి కంకలేదమ్మా, పొద్దు నీ కథ పొన్న బూట సన్నం ఉన్నది దేవి, మాపు దేవి మళ్ళీ బూట సన్నం ఉన్నది. కాపులు కరుణాలు తమ్మ ఎలవదొరనడు ఎట్లాడి అంటే సత్యవతి వన్నెల్లో ఉన్నారు తప్ప లోకాల సంగడి యాది చేసిన లేరమ్మా అనుకోని మనసు లోపల లోకాల సంగడు సల్లిళ్ళ కుండలు నిలబడిపోయినడాట ఎవ్వలారా. అయ్యో బాబా ఇప్పుడు ఎట్లా అడిగంచవనగా నా కోడి పిల్లలకు నూకలు లేకవనగా నీ దగ్గర అడుక్కున రాలేనమ్మా. దీన్ని ఏమంటే అడగాలి నేను ఈ ఎత్తలో గీయాలనుకుంటుండు లోకాల శంకుడు ఎవ్వలారా. అయ్య బామరావే బామా బామ సత్యవతి ఏమి అయితే బామా బామా సత్యవతి ఇలా ఇచ్చ పిచ్చమనగా నేను వచ్చిన్నాడు ఉండబోతగన్ని నా కోరిక కలిగేటి 3 కోరికలున్నాయమ్మా. 3 కోరికలను నెరవేర్చినాక నీవు ఇచ్చేది పిచ్చమనగా జోల లోపల పట్టుకుంటానంటుడు లోకాల శంకుడు ఎవ్వలారా. అయ్యా జంగమయ్య కోరికలు అడుగుమన్నప్పుడు వరంగా నాకు అవసరం ఉన్నప్పుడు 3 కోరికలు అడుగుతానంత వారద కడగనంటుడు ఎవ్వలారా. మరుగు లోపల మాట్లాడుతుడు మాయ శంకరనగా మాయలేని దెబ్బ కొట్టి వెళ్ళిపోతా ఉన్నాడు అవ్వ. ఇక్కడికి వెళ్ళి శంకరుడు మనగా ఎక్కడ మళ్ళీ వెళ్ళిపోతున్నాడమ్మా. చాకి దూరవదు కారండి పడిపి బిడ్డ దూరవదు భీమసారి గట్లకు లోకాల శంకరుడు గండ కంట కనమక నీరగండు నిత్యాతను ముప్పులు శర్మ బలదర్మ వెళ్ళిపోతా ఉన్నాడు ఎవ్వలారా. వెళ్ళిపోయిన శంకరుడు వాళ్ళ చల్లబడి నేను ఏమి అయ్యారమ్మా. అమ్మవారు మనగా 3 కోరికలు అడిగినాన్ని దీన్ని ఏలాగా నేను మాట్లాడాలి ఎత్తలుంగదీయాలనుకోని ఇప్పుడు మనంగా నేను ఎట్లా అడిగంటే సూటిగా పోయి లోకాల శంకరుని చెప్తారా. నేను మాయరూపకంగా
లోక సంగమయ్య లక్ష్మి. మరి దీని భక్తి భావం చూడాలంటే ఒక పని చేయాలనుకోని లోకాల సంక్రమణంగా చేతుల వలన కష్పాల వీపు తెచ్చి కైమంతారిచే దండి పైన కొట్టినప్పుడు మనగా 101 బ్రాహ్మణులు మనగా బట్టు బ్రాహ్మణుల తయారు చేసుకుని లోకాల సంగడు ఎవ్వలాల వాళ్ళకు పుట్టినప్పుడు మనగా ఎగలేని వాతలు ఉడుతున్నదమ్మా. మాయ రూపకంగా ఎట్లా అంటే బ్రాహ్మణుల రూపకంగా పుట్టిన కానీ కొండ రాక్షసులు పిలిచిన కొడుకులంట తయారు చేసుకున్న లోకాల సంగడు 101 బ్రాహ్మణులు తీసుకొని సత్య వాటి వాడికి మరి ఎట్లా వస్తున్నాడమ్మా. అయ్యా రామ రామ రామన్న రామ 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 అయ్యా రామ రామ రామన్న రామ 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 లోకజంగమయ్యా కింద లోకాల మీద లోకాల కన్నబెట్టి నాకు శ్రీవజంగమయ్యా కొండమురికాల కోడి వరంతా ఎమ్మడి పెట్టుకొని భగవంతుడే రావణ రూప పడమార్చుకొని అటువంటి పిల్లలు ఎమ్మడి పెట్టుకొని అయ్యా దర్భంగ పూరి పట్టము రాము అయ్యా ఎలవత్త ఉన్నాడమ్మా రారా అయ్యో మన కోరితగామయ్యా రామరా కొరికా మన సోమదారుడు రారా అయ్యో చిన్నవాడు సంగమయ్యా రామరా అటువంటి సంగమయ్యా మరి అటువంటి ఏమిరా 7 నింపడి పెట్టుకొని అయ్య ధర్మక పూరిలో పట్టామైతేరా ధర్మక పూరిలో పట్టామైతేరా ఎట్లా వస్తారా వస్తారు ఉన్నాడా ఊరే గుట్టకు వారిరా గురుమలరా వారి చెట్టుకు వారిరా కామతులరా అయ్యో ఎంత ఉండురా తండ్రి అటువంటి వారి ధర్మంగపురి పట్టణంలో మన సత్యవాది రోజుల్లో ముందడ మనమంతా అయ్యో దేవదారి సంగమయ్యా రామ రామ అయ్యో దేవుడు ఊర సంగమయ్యా రామ రామ అయ్యో కనగాన గంట కొట్టారు అయ్యో కనగాన గంట కొట్టారు రామ రామ కొరికాము కొరికే రామ రామ అమ్ము కొరికా రామ రామ అవి చెట్టు దారులు ఎల్లవచ్చారా రామ నా గంటల నా అమ్ము కొరికా రామ రామ గట్టులో తండ్రి భగవంత భగవంత భూములు తిరిగటి పిడిక తగ్గమాడు దేశాలు తిరిగటి దేవతగ్గమాడు కొడుక కాగంత గంట గుమ్మెత తెగు అట్టుకోడు భగవంత ధర్మంగపురి పట్టు లోపల సత్యవంతులోకి ముందట అయ్యా గంటాలు కట్టబట్ట దేవుడేమో గంటాలు కట్టబట్ట దేవుడే గురు పట్టబట్ట రామరామ అయ్యా గంటాల నాదమూరా రామరా కొరికా కట్టుదారులు రావట్టే రామరా అయ్యా శంకు నాదమూరా రామరా అయ్యా కట్టుదారులు రావట్టే రామరా అయ్యో చెట్టుదారులు రావట్టే రామరా కొరికా శివదండమయ్య రామరా గెలివిస్తాడా ఏంటి గెలివిస్తాడు సంజయ్ కథ చెప్తున్నారు కథ ఈ సంజయ్ కూడా చాలా మంచి చెప్తున్నా మర్ర మొదటి చేస్తుండు మర్ర కూడా పోతుండు ఆయన కరెక్ట్ చేస్తాడు ఆయన మంచి
సున్నాను గోడలు భగవంతుడు గంట కొడుతుంటే బాబు శంకులు పడుతుంటే ఉన్న సత్యవాది ఇంటున్నదమ్మా భగవంత అమ్మవారు సత్యవాది ఎట్లా అడిగంటే వనంగా అడిగిన వారికి మంచి దానం పెడుతుంది అడిగిన వారికి మంచి దానం పడుతుంది మాయమ్మ ఒళ్ళు దూసి వస్త్రాలు ఇస్తుంది పాలు దాగ పసి పాలు ఉంటే పాడి పళ్ళ దానం ఎత్తుంది అమ్మలారా అమ్మవారు మనకు చూడదానగ లోకాల శంకరుడు అచ్చి ఎట్లా అంటే కసిరి ముందటి వాడి ఉన్నారు ఒక్కరు గారు ఇద్దరు గారు అటవనంగా ఈ ఎంబట 116 మంది ఎంబటున్నారు ఎవ్వలారా అమ్మా మేము దానం అడుగుతలేము ధర్మం అడుగుతలేము నీ దైవము కొండబోతలంటలేమమ్మా రోని మిరక పెండలు రోజుగా కొడుతున్నాయి డెవర పుండ పెండలు దంచి కొట్టినాయి అమ్మా కాలు కూర లేదు కడుపు కన్నం లేదు బుక్కెడంతా వన్నం అడుగుతున్నామే ఓ తల్లులారా అయ్యా ఎవరయ్యా సత్యవాచాట ఇక్కడ నువ్వేనా తల్లి? నేనేనయ్యా అమ్మా తల్లి సత్యవాది దేవి. ఏడు పొద్దురాయే ఏడు మాపలాయే కడుపు కన్నం లేదు కాలు కూర లేదు కంచార అన్నం లేదు ఓ తల్లి అయ్యో మంచాన మాకు ఇది లేదు ఓయమ్మ. ఏడు పొద్దురాయే ఏడు మాపలాయే తుడి పేగలోనే పేగులు గుంతున్నాయి. అన్నం పెడతావాట అన్నం పెట్ట తాతని చెప్పి తల్లి నీ బేటికి వచ్చినే ఒక అన్న తల్లి. అయ్యలారా ఇప్పుడు ఎట్లా అడిగంటే వరంగా మీకు అడిగింది అన్నమే కదా అన్నమే తల్లి పెడతావు అయ్యా పెడతానయ్యా. అమ్మవారు సత్యవాది ఏమంట ఉన్నది 101 దాసులా పిలిపించింది అమ్మ శివదేవి వంటలండి పిచ్చోనంగా వారికి వడ్డన ఎత్తుందాడ దేవి మాయమ్మ రమ రమ రమన్న రమ రమ రామ అరే వల్లంబోనే పచ్చేడాను అయ్యా 36 అయ్యా ములికాయ పట్టాలే అయ్యా 12 కూరాలే అయ్యా పరమన్నాము పట్టాలే అన్నం పెడితే తల్లి పెట్ట బిడ్డ ఇక దూరం అంటే అన్నం అంత లేదు దగ్గర జరిగిన మారన్న కూడా నేనే పెట్టిన బిడ్డ నా చేత్తోనే పెట్టిన ఆయన నీ చేత్తో పెడుతుంది పిడికి వస్తుంది మాకు ఒక ఏడు పక్క ఏడుస్తుంది గర్రమంటుంది ఒక పేకు సరిపోదలేదు తల్లి. సరేనయ్యా లేదనుకుంటా నాకు ఇబ్బంది కలగకుండా మీకు వచ్చిన వాళ్ళ కడప నింపడం నా బాధ్యత కాబట్టి కదా. అమ్మవారు వనంగా ఎట్లా అడిగంటే వనగా పొద్దండి అంటారు వనంగా మాపు జరుగుతున్నది అమ్మాయి సత్యవాది దేవి మన ఎట్లా అడిగంటే మాయవాది ఉన్నారు వనంగా మాయ బ్రాహ్మణులు తెలుస్తలేదట ఎవరారా 101 మంది వనగా ఉన్నారు కానీ మనకు 1 కోటి అండలు దించిన వనగా మన ఎట్లా అడిగంటే మనకు 1 తొక్క సరిపోతలేము 8 తొక్క సరిపోతలేము మాయమ్మ. అప్పుడు మన లోకాల శకుడు ఏమంటుండంటే అమ్మా నీతోని కాకపోతే మనకు కాదని చెప్పమ్మా నేను మర్చిపోతలేదమ్మా. ఇప్పుడు నువ్వు పెట్టావు అన్నం పెట్టిన తల్లి తండ్రి
అయ్యయ్యో ఇక నోటికి ఏదో వచ్చింది కానీ అవ్వా సరేనయ్యా పెట్టు చల్లకుండా ఇగో భిక్షగాడు వస్తే మన ఇంట్లో ఉన్నా లేకున్నా రేపు ఇయ్యాలి రేపు రైస్ కుక్కర్ వెళ్ళి ఇంకేంద్రా పిల్లగా ఈటాడు ఈటర్ మా 3 ఫీట్ చూడు ఈటర్ అట పిల్లగాడు ఇద్దరు ఈటర్ అయితే చాయ్ అవుతుందా అవుతుందా అవుతుంది మీ ఊళ్ళో ఎందుకు దరిమి కొడుతుంది కూర ఉంటుంది. సరే సరే ఈటర్ కాదు బిడ్డ రైస్ కుక్కర్ కాకపోతే సిలిండర్ బుడ్డి మీద అన్నం పెట్టి అన్నం అయితే తల్లి అటు కాకుండా పెద్ద పెద్ద పొయ్యిలు తేలి ఇవ్వాలి రేపు ఏంటియో ఇక నూకలు అనుకుంటా కూడా వస్తుంది పెద్ద పొయ్యిలు అనుకుంటా కూడా వస్తుంది ఆ పెద్ద పొయ్యి తీసుకొని ఇవాళ మా కోసమన్నా నీటికాడ వంటండి ఈ బోకి అది నువ్వు కొని తెస్తేనేమో నీకు ఏర్పడుతుందని రేటు ఎదురుగా పట్టుకొచ్చి నువ్వు ఏమైతే నీకేం బాధ నాకేం బాధ ఏ రంకరైనా ఇంటి బాధ నీకేం తిప్పాలి అట్లా కాదు సరే ఉంటే పోతే అని అనుకొని ఎత్తేలేము సరే ఇగో తిరిగి గుద్దం కొట్టేవాళ్ళు చెప్పు అంతే అంటావా ఇక 4 దిక్కులు తిప్పుతున్నా నీకు నోటవాడు సరే పర్లేదు అయ్యో అమ్మవారి ఎంత అండి అన్న విడిపెట్టిన మన దాల్తలేదా జల్లారమాయమ్మ లోక సర్వేశ్వరు యా చేసుకుంది మనసు లోపలమనంగా అప్పుడు 5 విడికిల అన్నం పెట్టినప్పుడు వాళ్ళకు తిన్నట్టు నిన్న రాయసం అయిపోతుంది బ్రాహ్మణులకు ఎవ్వలారా లోక దంగమయ్య ఏమనుకుంటుండంటే కిందేడు లోకాలు మీదేడు లోకాలు 7 14 లోకాలు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు ఇవన్నీ నేనే ఉన్నా మరి నా చేత వనగా మాయ చేత పుట్టించిన బ్రాహ్మణులకు వనగా నేను అనేదాకా అన్నం తినేటట్టు అడిగేటట్టు నేను వస్తే మరి ఈ అమ్మవారు వనగా ఎట్లా పెట్టింది వీళ్ళు తినమంటే కూడా అయ్యా బ్రాహ్మణుడు అయ్యా తినుని బిడ్డ నేను శంకరాయ తినుండ్రా అయ్యో నాకు అద్దంటవేమ్రా అద్దం తిని బిడ్డ కొంచెం తినరా ఏమన్నా లింగపేట చేపలు తెచ్చింది మా అవ్వ ఇక చేపలు తెచ్చి బండ మీద వేసి రాకితే బెస్త సాయన కడుపు చల్లకుండా తన తెలంగాణ పొద్దున కష్టపడి ఒక కొడుకుని అన్నాడు అప్పుడు ధర్మపతి వారు ఏంట్రా మీరు ముసుకుపోయినా ఏంట్రా ఏమంటున్నావురా అయ్యో పోరడు చల్లకుండా కడుపు చల్లకుండా పోయినప్పుడల్లా వెళ్ళబడితే సంగన కొండ చూడగా మన మొత్తం అయ్యో చూడగా మొత్తం ఎత్తుకపోయింది. అది అటు ఉండదు కానీ మనకైతే మర్యాద మనిషి అని చెప్తున్నా అట్లనా ఈ పొట్టిదానికి చింతకెళ్ళి మీ దగ్గర కాబట్టి అయ్యయ్యా అమ్మా సరే బిడ్డ ఇగో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నాకు అన్నం పెట్టిన బిడ్డ తినమంటే అద్దంటున్నా ఆయన కదా పెట్ట తల్లి వెట్టకనే పాయ తల్లి అవునయ్యా పెట్ట తల్లి వెట్టకనే పాయ అవునయ్యా పెట్టిందని ఏమనాలిగా అది నాకేం తెలియదు అయ్యా తినటం తెలుసు నాకేం తెలుసు అయ్యా 3 పీటలకి తెలదాకా పోలే సరే సరే అయ్యా అమ్మవారు మనగా ఎట్లా అడిగంటే ఎంత అన్నం పెట్టిన మనంగా వాళ్ళకి సరిపోయిందని మన సరిపోతలే తల్లి సరిపోయిందని అక్కడ ఏనాడు కూర్చున్నాడు బ్రాహ్మణయ్యలు మనం కూర్చున్నప్పుడు మన జంగమయ్య ఏమనుకుంటుండంటే ఇది ఏమి మాయ అయిపోయే ఇది ఏం మత్తు అయిపోయే ఇక్కడ అమ్మవారు మనగా నేను లేదని మనగా ఓడించి ఆడిచ్చి ఇక్కడ లొంగదీసి మనకి ఎట్లా ఒక మాట అబద్ధం ఆడిపించి బెస్త మనగా ఎట్లా అడిగంటే ఇంకా మనగా 116 రూపాయలు ఇచ్చింది మనగా ముట్టింది ముత్యంగా పట్టింది బంగారంగా ఎల్లవెల్ల సహసాకరంలో తొవ్వల దేవుడు తోడు నిడై ఉండి బాటదేవుడు బంధవత 7 కెట్ల కొరి పాటి వాళ్ళ కొడుకులు బిడ్డలు కోడి సంపద అల్లుని బిడ్డ పడక సంపదని ఎట్లా అడిగంటే మనకు 116 రూపాయలు మనంగా మరి ఏమి ఉన్నాడే ఏకదమ్మ దూరంలో ఎమ్లవాడ ఉన్నదని ఏకదమ్మ దూరంలో ఎమ్లవాడ ఉన్నదని తొవ్వల నేనున్నానని చెప్పవే రాజన్న తొవ్వల నేనున్నానని చెప్పవే రాజన్న బాధల నేనున్నానని చెప్పవే రాజన్న ఏకదమ్మ దూరంలో కొండగట్టు ఉన్నదని ఏకదమ్మ దూరంలో కొండగట్టు ఉన్నదని తొవ్వల నేనున్నానని చెప్పవే వంజన్న బాటల నేనున్నానని చెప్పవే వంజన్న పేనిండ చంద్రము పేరైన బోధనము పేనిండ చంద్రము పేరైన బోధనము కోతి రూపం ఎక్కిన
కొమ్మ తిరిగినావా రామనుణ్ణి వత్మ నుంచి రాముని మెప్పించినావా తవ్వలో నేనున్నానని చెప్పవే వంజన్న ఆ బాటలో నేనున్నానని చెప్పవే వంజన్న ముట్టింది ముట్టెమట పందిరి బంగారమట ముట్టింది ముట్టెమట పందిరి బంగారమట మరి 110 రూపాయలయ్యో మరి ఈ యొక్క ఒక్కొక్క పువ్వుల్లో 1,000 పువ్వుల్లో ఏ పువ్వువైనాలే మా బాబు సింగయ్య చూడస్తానే మా బాబు సింగయ్య ఒక్కొక్క పువ్వుల్లో 1,000 పువ్వుల్లో ఏ కొమ్మ అయినావో మా బాబు సంగరయ్య మళ్ళీ కూడతావో మా బాబు సంగరయ్య పువ్వుల్లో 1,000 పువ్వుల్లో ఏ పువ్వువైనాలే మా బాబు సింగయ్య మళ్ళీ చూడస్తానే మా బాబు సింగయ్య ఒక్కొక్క పువ్వుల్లో 1,000 పువ్వుల్లో అయినావే మా బాబు సంగరయ్య మళ్ళీ కూడతావే మా బాబు సంగరయ్య ఏ గుల్లే ఉన్నావే మా బాబు శంకరయ్య మల్లె పూడస్తావే మా బాబు శంకరయ్య ఏ ఇప్పుడు ఆగరి ఒక్కొక్క ఆకుల్లో 1,000 ఆకుల్లో ఏ ఆకు అయినావే మా బాబు శంకరయ్య మల్లె పూడస్తావే మా బాబు శంకరయ్య ఒక్కొక్క గుల్లల్లో 1,000 గుల్లల్లో ఏ గుల్లే ఉన్నావే మా బాబు శంకరయ్య మల్లె పూడస్తావే మా బాబు శంకరయ్య ఒక్కొక్క సుక్కల్లో 1,000 సుక్కల్లో మా చుక్కల్లా ఏ చుక్కవైతే మా బాబు శంకరయ్య మళ్ళీ చూడతావే మా బాబు శంకరయ్య మరి శంకరయ్యలు ఏం శైలి జోయిని శైలి వరకు ఎట్లాడి అంటే 116 రూపాయల దానం ఏ చిడు జిల్లారమాయమ్మ అయ్యయ్య రామ 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 అయ్యయ్య రామ 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 అయ్యో ఇంతేసి మందిరోన రామ అయ్యో సాయులు దానలమ్మ రామ అయ్యో శంకరయ్య పేరు మీద రామ అయ్యో 101 రూపాయ రామ అయ్యో దానంబు చేసినాడా రామ ధర్మంబు చేసినాడా రామ అయ్యో ముందేసి పండుగలల్లా రామ అయ్యో ఇక రాడు ఎవ్వ రామ అయ్యో వరవారం అన్నడే బా రామ మధ్యలో ఒక మెల్లినాడా రామ ఏ శివ శివ అన్నడే బా రామ కథ చెప్పారు ఏ నీకు పైసలు రాస్తుంది ఇప్పుడు